స్టోన్ని ఒకటే స్టోన్ వాడకూడదు, 2 స్టోన్లు వాడాలంటారు ఏంటి? అది కాంబినేషన్ వస్తుంది. ఇప్పుడు దశ ఇప్పుడు నడుస్తుంది ఏజ్కి తగ్గట్టుగా. మీరు పుట్టినప్పుడు ఒకటి వస్తుంది, అవును, ఇప్పుడు నీ ఏజ్కి తగ్గట్టుగా వస్తుంది. అప్పుడు దానికి దీనికి 2 మ్యాచింగ్ చేస్తే అప్పుడు నీకు కొన్ని కలిపి పెట్టుకోవచ్చా ఒకే దాంట్లో? ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు. ఆ ఫింగర్కి వేయచ్చు. అంటే దాంట్లో మిత్రత్వము శత్రుత్వము ఉంటాయి. అప్పుడు పెట్టుకుంటే 2 జతలో పెట్టుకోకూడదు. అవును, సపరేట్గా మిత్రత్వం అంటే పచ్చకిను కెంపుకి మన పగడానికి పడదు, బుధుడికిను కుజుడికి పడదు. తర్వాత గురువుకి శుక్రునికి పడదు. అవును, రావుకి కుజునికి పడదు, గోమేధికానికి ఇట్లా కొన్ని ఉంటాయి. అవి దాన్ని శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అలా ఉన్నప్పుడు దాన్ని మిక్స్ చేసుకుంటే ఏమవుతుంది, ఇద్దరు శత్రువులు ఉంటే ఎలా కొట్లాడుకుంటే అలా ఉంటుంది ఒకే రూమ్లో. ఆ విధంగా ఉంటాయి. దాన్ని కూడా చూసుకోవాలి, ఉపయోగించుకోవాలి. మన పుట్టినప్పుడు నక్షత్రాన్ని బట్టి నక్షత్ర అధిపతిని బట్టి ఒక స్టోను, దశను బట్టి ఒకటి. ఇప్పుడు వయసుతో పాటు ఏమి దర్శనం వస్తాను దాన్ని బట్టి 2 కాంబినేషన్ వేసుకుంటే నీకు ఈ లైన్ సక్రమంగా అవుతుంది. ఇలా వైబ్రేషన్ కాకుండా లైన్గా పోతుంది. జీవితం అలా సాగాలని మనం కోరుకుంటాం కదా. కొందరు ఉన్నతంగా ఉండాలి, రాజకీయంగా ఎదగాలి, రిచ్గా ఉండాలి అనేవాళ్ళు ఈ రత్నాలు మూలకపోతారు. మాకే రత్నాలు ఏమొస్తుంది అని పోయా కనుక వాళ్ళు మామూలుగా ఏదో తింటారు, బతుకుతారు, జీవితం సాగిస్తారు. అలాగా కోరుకునే వాళ్ళు ఇలా పోతారు, పూజలు హోమాలు చేస్తారు, ఏమో చేస్తారు. ఆపరేపరంగా రత్నాలు ధరిస్తారు. ఓకే, అలా నేను జీవితం స్థిరంగా ఉండాలి, నా రిచ్నెస్ ఇలాగే ఉండాలి, నా అధికారం ఇలాగా ఉండాలి అంటే ఆ రత్నాలు ధరిస్తే అది. మీ రత్నాల గురించి చెప్పండి, మీరు ఏమేమి వాడుతున్నారు? నేను నా జాతకంలో మకరంలో గురువు ఉన్నాడు, నీచమైనాడు. నా జాతకం గురువు నా ధనుసు రాశి కాబట్టి లగ్నాధిపతి గురువే. మరి కానీ ఎండిలో పెట్టారంటే ఇది ఎండిలో అంటే ఇక లోపల బంగారం ఉంది. నాకు ఈ వెండి ఎంత బంగారం ఇంత వేయాలంటే ఎన్నో కదా, డబ్బులు అయినప్పుడు ఏం చేయాలంటే లోపల బంగారం. ఈ కాస్ట్, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చి 12,000 రూపాయలు. అప్పుడు నేను తీసింది క్యారెట్ 12,000 ప్లస్ దీన్ని 3 క్యారెట్లు అంటే 4 క్యారెట్లు కొంచెం తక్కువ ఉంది. మొత్తం 40,000 అవుతుంది. అబ్బా, శ్రీలంకది. ఓకే, ఇదోటి పెట్టారు. ఇప్పుడు మనం దీనికి గురువుకి అధిపతి శివుడు, వాహనము ఏనుగు, ఇలా తయారు చేస్తాం చూడండి. ఓకే, అది దానికి విన్యాసం పెట్టారన్నమాట. అంటే దానికి ఉంటే అప్పుడు దానికి అద్భుతంగా, దానికి ఇంకొంచెం ఫేవరబుల్ వస్తుంది కదా. ఇలా తయారు చేయకుండా అద్భుతంగా ఉంటాయి. ఏదో పగడం ఇది జపాన్ది. అప్పుడు నేను తీసింది 15 సంవత్సరాలు అయింది. అప్పుడు 7,000. ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఇప్పుడు జపాన్ పగడాలు దొరుకు, అంటే ఇటాలియే దొరుకుతాయి. ఓకే, ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు? ఇది కుజుడు శత్రు ఇంట్లో ఉన్నాడా? కటకంలో ఉన్నాడు ఆయన. మాకు ఇది నాకు భాగ్యాధిపతి వినే, లగ్నానికి 5వ పతి భాగ్యాధిపతి. నీచము ఏం చేయాలా, మనకు భూములు రియల్ ఎస్టేట్ పెట్టాలంటే గుజులు పెట్టుకోవాలా. అందుకని నేను పవర్ కొంచెం పెంచుకునేదానికి పెట్టుకున్నాను. మరి చంద్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ధనుస్సు వీణ ఇంకొంచెం పెరిగి ఇద్దరికి గురువు చంద్ర మంగళ యోగము ఇవన్నీ యోగం రావాలని కాంబినేషన్ పెట్టుకున్నాను. ఆయన అంటే ఎప్పుడు జరగదు. గ్రహాలతో కూడా మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్షిప్ చేయడం అంటే మనం కోరుకుంటాము, ఇచ్చేది వాళ్ళ దగ్గర అంతే కదా. చీఫ్ మినిస్టర్ దగ్గర పోయి మనం వేడుకుంటాము. ఆయనకి 3లో ఎలా వస్తుందో అప్పుడు ఆ టైం వస్తే కంపల్సరీ. టైం ఎందుకు కూడా పీరియడ్ వస్తుంది. కాంబినేషన్ గురుచంద్ర యోగం, చంద్రమంగళ యోగం, ఇట్లా కాంబినేషన్ వస్తుంది. అట్లా లగ్నానికి ఫేవరబుల్ ఉంటాయి. 1వ స్థానము, 5వ స్థానం, 9వ స్థానం అలా పెట్టుకోవాలి. 159 లగ్నంలో గురువు లగ్నాధిపతి అయిన 5 ఆయన వీక్నెస్ కుజుడు, ఇది పెట్టుకున్నాం. 9 9వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఆయన ధనుర్లగ్నం అనుకున్నప్పుడు పంచమంలో లగ్నము ధనుర్ రాశి. ధనురాశి 2కి లగ్నాధిపతి రాశాధిపతి గురుడే కాబట్టి ఆయన బాగా పవర్ రావాలని ఉంది. కానీ దీన్ని వేసుకున్నప్పటి నుంచి అద్భుతంగా నాకు అన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియోకి వచ్చింది అనుకుని ఈ స్టోన్ నుంచింది. ఈ ఇంటర్వ్యూ చేస్తాను ఇంత పెద్దది రావాలంటే నన్ను గుర్తించాలంటే కూడా ఈ లక్షణమే. ఆ స్టోన్స్ మిమ్మల్ని లాక్కొచ్చిన ఇంటర్వ్యూకి అయితే 100%. అదే నేను చెప్పేది, పవర్ఫుల్ ఉంది అని చెప్పేది. ఓకే, ఇప్పుడు కూడా నేను ఇంత మంచిగా మాట్లాడితే చంద్రుని ప్రభావం మనసు మూడ్చి బాగుండాలి కదా. అది ఈ విధంగా ఇలా కావాలంటే ఇలా వేసుకోవాలి. మెయిన్ పాయింట్ అని నేను నాకే జరుగుతుంది కదా, ఇంకేం నేను చెప్పేది. అదే నాకే జరుగుతుంది. నేను రావాలి ఇంత పెద్దగా రావాలి, మన తిరిగి జనార్దన కలవాలంటే అదే ఎట్లా రావాలి, అది ఈడ్చుకొచ్చిన ఆయన 3 కాంబినేషన్ రావాలంటే ఆ పవర్ ఉండాలి.
ఆ పవర్ ఉండాలంటే దీంట్లో ఉండాలి ఓకే. ఎనర్జీ. ఇలా రత్నాల ద్వారా దొరుకుతుంది. నాలో జరిగింది, నేను చేయించిన వాళ్ళకి జరిగింది కాబట్టి ఓకే. ఈ రత్నాలు 70% మానవ జీవితంలో అద్భుతంగా పనిచేస్తాయనేది నేను చెప్పేదానికి వస్తుంది. రత్నశాస్త్రం మీద మరి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా, చాలా విషయాలు చెప్పారు ఆయన. ఏదైనా నమ్మకంతోనే మనం కొనాలి. నేను కూడా సాధారణంగా ఎవరిని సజెస్ట్ చేయను జనరల్గా. గతంలో కొంతమంది వరంగల్ నుంచి ఒక ఆయన వచ్చేవాడు, ఆయన పేరు సజెస్ట్ చేసేవాడిని. అంటే మనకి చెప్పామనుకోండి ఈ ఆస్ట్రాలజర్ కూడా కమర్షియల్గా మారిపోయాడు అనుకుంటారు. కాబట్టి ఆ ముద్ర నాకెందుకు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు బెంగళూరులో ఉంటారు, ఆయనకి ఏంటంటే మనకు సంబంధించి కొన్ని వీటి ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి ఆ పరిచయంతో నేను రమ్మని చెప్పాను. ఆయన రత్నాలకు సంబంధించిన వ్యాపారాన్ని కూడా నాకు తెలియదు జనరల్గా. ఆయన వృత్తి విశ్వకర్మ సంబంధించిన దీంట్లో ఉన్నారు కాబట్టి ఆభరణాలు తయారు చేస్తారు కాబట్టి బెంగళూరులో వాళ్ళకే తెలుస్తాయి దీని గురించి. నాకైతే పెద్దగా తెలియదు. వీటిలో దోషాలు కూడా ఉంటాయి అంటారు. ఆ దోషాలు ఏంటంటే మచ్చలు ఉండకూడదు అంటారు, అవి ఉండకూడదు అంటారు, అవన్నీ చూస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా రత్నాలకు సంబంధించిన కావాలనుకుంటే మీరు కేవీ సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించుకోవచ్చు. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు దీంట్లో ఇస్తాను నేను. ఎవరైనా సంప్రదించుకుని వాళ్ళకి కావాల్సిన రత్నాన్ని కొనుక్కోవచ్చు. జాతకం పరంగా సలహాలు తీసుకుని కొనుక్కోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే డబ్బులు పెట్టేటప్పుడు, ఎందుకంటే ఒక్కొక్క క్యారెట్ని బట్టి ఇంత రేట్ ఉంది కాబట్టి మనం ఒక 20,000, 30,000, 50,000 మనం ఖర్చు పెడతాం కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుని కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి. కంపేర్ చేసుకుంటారు, సాధారణంగా కొనుక్కున్న చోట కంపేర్ చేసుకుంటారు. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడని ఒకరి మీద ఒకటి బురద తోలిన కూడా ఎక్కువ. ఇది ఒక వ్యాపారం కాబట్టి మా దగ్గర మేము జెన్యున్గా చెప్తూ ఉంటాం, ఇదంతా ఫేక్ అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది మీ విచక్షణకి వదిలేస్తున్నాను నేను. నమస్కారం అండి, థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. చాలా నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది మా నినాదం కాబట్టి వచ్చిన వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాము. అందరికీ మంచిదే ఇస్తాం. మేము అందరి మాదిరిగా వ్యాపార లాభాపేక్ష ఉండదు, మంచిది కావాలి అంటే లాభం ఉంటుంది, ఇంతే ఉంటుంది, అంత ఉండదు. మా దగ్గర ఏమి ఒక వైభోగాలు ఉండదు, అందరూ జ్యువెలరీ షాప్ ఉన్నట్లుగా. లాభం ఏమో మీకు గోరంతా, కొనుక్కునే వాళ్ళకి కొండంత అనమాట. డైలాగ్ అనమాట. అంత బాగుండాలి అని అందరూ బాగుంటే బాగుంటుందండి.